కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ చంద్రబాబు మోసపూరిత మాటల్లాగే ఉంది అని, అందులో అంకెల గారడీ తప్ప ఏమీ లేదు అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో జరిగిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకల్లో పాల్గొన్న అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమ పథకాలను నిధులు కేటాయించలేదు అని విమర్శించారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. అసలు చాలా తక్కువగా ఉండడం పక్కన పెట్టండి, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్ళు దాటిన ఆడవారందరికీ కూడా నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని ఏదైతే చెప్పారో దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ప్రతి నిరుద్యోగికి కూడా దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలే. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఈ 22 మాసాల్లో. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికలప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు.